శ్రీ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా కూడా ఉండబోతున్నాయండి. మృగశిర 3-4 పాదములు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. వీరికి ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం 14, వ్యయం 2. రాజపూజ్యం 4, అవమానం 3. రాజపూజ్యం 4, అవమానం 3. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈసారి మంచి ఆలోచన శక్తి ఉండి శక్తికి మించినటువంటి పనులు కూడా వీళ్ళు చేస్తారు. వీరు ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. వీరి యొక్క ఆలోచన శక్తి వల్ల ఎటువంటి సమస్యనైనా సరే ఈ సంవత్సరం పరిష్కరిస్తారు. సాంఘికంగా ఎంతో ఔన్నత్యంగా కలుగుతుంది. ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. సంతానము కుటుంబరీత్యా ఊహించినటువంటి కొన్ని సమస్యలు కూడా ఈసారి మిథున రాశి వారికి వస్తాయి. పుణ్యక్షేత్రములు సందర్శిస్తారు. గృహంలో ఈ సంవత్సరం ప్రారంభంలోనే వివాహ శుభకార్యాలు కూడా జరుగుతాయి. మీకు మిథున రాశి వారికి కూడా ధన ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ యొక్క ధన ఒత్తిడి ఉన్నప్పటికి కూడా మీరు తట్టుకోగలుగుతారు. స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం అనేటువంటిది కలుగుతుంది. ఈ యొక్క మిథున రాశి వారికి వర్గీయుల వల్ల ఒత్తిడి వలన కొన్ని కలతలు అనేటువంటివి కూడా వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి. ఈసారి ప్రయాణాలందు మీకు ఒత్తిడి కలుగుతుంది. మీకు నరాల నిస్త్రాణం అనేటువంటిది కలుగుతుంది. భార్యకు గర్భస్రావం వంటి దోషం కలిగే అవకాశం ఉంది. ఇక మిథున రాశి స్త్రీ పురుషులకి కూడా మధుమేహాది రోగములచే బాధపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది. వీరు స్థిరాస్తుల అమ్మకం కూడా చేయలేక కొంత ఇబ్బంది పడతారు. అప్పులు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది. అంతేకాకుండా మత్తు పానీయ సేవలు, ఇంకొకటి ఏంటంటే గుప్తంగా కొన్ని పాపపు పనులలో దిగుట అనేటువంటిది చేస్తారు. ఇతరుల మేలు కోసం ప్రాకులాడట అనేటువంటిది కూడా చేయటం జరుగుతుంది. ఈ యొక్క మిథున రాశి వారు ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉంటారు. చోర భయం, అంతరంగికంగా వ్యధ చెందడం కూడా జరుగుతుంది. ఈ యొక్క మిథున రాశి వారికి వారి యొక్క ఆప్తమిత్రులతో కూడా కలహాలు ఏర్పడతాయి. ఈసారి అంటే గొడవలు అవుతాయి. మీరు గృహ నిర్మాణాలు అనేటువంటి కలిసి వస్తాయి. నూతన గృహ నిర్మాణం లేక ఇండ్ల స్థలం కొంటారు. మొత్తం మీద ఇక మిథున రాశి స్త్రీ పురుషులకి యోగకాలం అని చెప్పచ్చు. కానీ జన్మ గురునిచే కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ యొక్క చేతి వృత్తి చేసేటువంటి వాళ్ళకు కూడా కొంతమేర నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది. ఇక ఉద్యోగాలకు వస్తే అన్ని విధములుగా బాగుంది. పనికి తగ్గ గుర్తింపు లభిస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్లో ఉన్నటువంటి బదిలీలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు కూడా బాగుంది. మంచి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నది. పర్మనెంట్ కాని వారికి కూడా మంచిగా పర్మనెంట్ అవుతుంది. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకు కూడా బాగుంది. ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది. ప్రజల్లో గుర్తింపు వస్తుంది. అధిష్టాన వర్గంతో మైత్రి వస్తుంది. మీకు రాజకీయ పార్టీలో ఏదో ఒక పదవి వచ్చే అవకాశం ఉంది. మీరు చేసేటువంటి పనుల వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కానీ ధనం కూడా మీకు బాగా ఖర్చు అవుతుంది. నామినేట్ పదవి వస్తుంది. ఎలక్షన్లో పోటీ చేసినా కూడా మీకు తప్పనిసరి విజయం లభిస్తుంది. ఇక కళాకారులకి మటుకు గురుబలం అంతంత మాత్రమే ఉన్నది. సప్తమ రాజ్యాధిపతి ఈ యొక్క యుగంలో ఉండటం వల్ల వీరికి అంత అనుకూలంగా లేదు. ఈ కళాకారులకు మటుకు శ్రమకు తగ్గ ఫలితం ఈ సంవత్సరం ఉండదు.
ఇక నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి కూడా చేజారిపోతుంటాయి. మీకు రావాల్సినటువంటి అవార్డులు కూడా చివరి నిమిషంలో కూడా మీ దగ్గర నుంచి ఇతరులకు పోతాయి. టీవీ సినిమా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి విజయాలు కొంచెం తక్కువ ఉన్నాయి, నూతన అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి, ధన వ్యయం అధికంగా ఉంది. కాబట్టి కొత్తగా సినిమాలు తీయాలనుకునే వాళ్ళు, ఈ రాశి చెందినటువంటి వాళ్ళు కొంత ఆలోచించి కూడా నెమ్మదిగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక వ్యాపారస్తులకు బాగానే ఉంది, పట్టిందల్లా బంగారంగా అన్నట్టుగానే ఉంది. హోల్సేల్ వ్యాపారస్తులకు బాగానే ఉంది, మంచి వ్యాపారాలకు లాభములు వస్తాయి, నూతన వ్యాపారాలు కూడా చేస్తారు. బిల్డింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు బాగుంది, నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. సరుకులు నిల్వ చేసే వాళ్ళకు కూడా బాగుంది, షేర్ మార్కెట్ ఉండే వాళ్ళకి రాణింపు ఉంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చివరికి లాభమే ఉంది, రైస్ మిల్లర్స్కి కూడా అనుకూలంగా ఉంది. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటంటే, ఈ సంవత్సరం విద్యాకారకుడు జన్మస్థానంలో సంచారం వలన విద్యార్థుల జ్ఞాపక శక్తి అనేటువంటి తగ్గుతుంది. ఇక విద్యార్థులకి వాళ్ళు ఊహించినటువంటి మార్కులు రావు, కాకపోతే పాస్ అవుతారు. చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఇక విద్యార్థులకు కూడా చెడు సావాసములు అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది. విద్యార్థులు చదువుకోకుండా ప్రేమ కలాపాలు ఈ సంవత్సరం చేస్తుంటారు, అవి పెరుగుతాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడి, లా సెట్ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షలు వచ్చేటువంటి వాళ్ళకి మంచి ర్యాంకులు రావు. ఈ యొక్క రాశి వాళ్ళకి వాళ్ళు తాము కోరుకునేటువంటి సీట్లను కూడా పొందలేకుండా ఉంటారు. ఇక విదేశీ చదువులకు వెళ్ళకపోవడం మంచిది ఈ రాశివారు, ఎందుకంటే వాళ్ళకి అంత రాణించదు విదేశీ చదువు. క్రీడాకారుల మటుకు కొంత బాగుంది, విజయాలు కూడా లభిస్తాయి. జాతీయ ఈ యొక్క స్థానం కూడా వాళ్ళకి లభిస్తుంది. వ్యవసాయదారుల సంగతికి వస్తే వాళ్ళకి 2 పంటలు వస్తాయి, ఆర్థికంగా బాగానే ఉంది, ప్రభుత్వ సహాయం లభిస్తుంది, కౌలుదారులకు కూడా అనుకూలంగా ఉంది. వాణిజ్య పంటలు చేసేటువంటి వారికి మంచి లాభాలు వస్తాయి, గృహ నిర్మాణాలు చేస్తారు, చేపలు, రొయ్యలు, చెరువుల వరకు కూడా లాభంగా ఉంటుంది. ఇక స్త్రీలకు ఏంటంటే, ఈ సంవత్సరం గ్రహబలం వల్ల మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది, మీరు చాలా ఆనందంగా ఉంటారు, కుటుంబాలు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఉద్యోగాలు చేసేటువంటి స్త్రీలకు కూడా అధికారుల మన్ననలు లభిస్తాయి, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. స్త్రీలు విలువైనటువంటి ఆభరణాలు కొంటారు ఈ సంవత్సరం, స్థిరాస్తి కొంటారు. ఈ సంవత్సరం వివాహం కానిటువంటి స్త్రీలకు కూడా ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండేటువంటి స్త్రీలకు కూడా మంచి పదవులు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు కూడా ఫ్రీగా డెలివరీ అవుతుంది, పుత్ర సంతాన ప్రాప్తి జరిగే అవకాశం ఉంది. గతంలో భార్యాభర్తలు ఎడబాట్లుగా ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా కలుస్తారు. కానీ ఆరోగ్య విషయంలో మటుకు స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ యొక్క రాశి వాళ్ళకు కూడా శని, రాహు, కేతు ప్రభావం చేత అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉంది. సుఖ సంతోషాలు, మానసిక తృప్తి, ఆనందము, సంఘంలో మంచి స్థితి, స్థిరత్వం పొందుట, ఇవన్నీ కూడా లభిస్తాయి. కాకపోతే వీరికి నరఘోష ఎక్కువ ఉంది, ఇతరుల మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం అధికంగా ఉంది. వీరు ఈ యొక్క శివాలయాల శివదర్శనం కూడా చేసుకొని స్వామివారికి రుద్రాభిషేకం కనుక చేసుకుంటే మీకు స్వామివారి అనుగ్రహం వల్ల ఈ జీవితం ఈ సంవత్సరం ఎంతో సుఖమయంగా జరిగేటువంటి అవకాశం ఉంది.